స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి దీక్షలో తెలుసుకోవాల్సిన విషయం, శబరిమలకి వెళ్ళగానే తత్వమసి అని చెప్పి రాసి ఉంటుంది. దీని గురించి అందరూ ఆ క్షణంలో చదివిన వాళ్ళే కానీ ఎవరు పూర్తిగా వివరణలో వెళ్ళిన వాళ్ళు అతి తక్కువ మంది ఉండుంటారు. అందులో గురువుల అనుగ్రహంతో నేను నేర్చుకున్నది నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ తత్వమసి అంటే మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఉంది. తత్ అంటే అది, త్వం నీవై, అసి అంటే ఉన్నావు, కలిగి ఉన్నావు, అంటే అది నీవై కలిగి ఉన్నావు అని. అంటే ఇక్కడ తత్వమసి అని అంటే అది నీవే కలిగి ఉన్నావు అని. అంటే మనము ఆత్మగా ఉన్నప్పుడు భగవంతుని దర్శనం ద్వారా పరమాత్మను చేరుకునే సందర్భంలో పరమాత్మ నువ్వు ఒకడే అన్న విషయాన్ని తెలుసుకోవడమే ఈ యొక్క తత్వమసిలో ఉన్న ఆంతర్యం. సమస్త మానవాళిలో ఉన్న భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసంగా ఈ యొక్క వాక్యాన్ని మనం 18 మెట్లు దాటిన వెంటనే స్వామివారి దర్శనానికి ముందు ఈ యొక్క పదం కనబడుతుంది, తత్వమసి అని. ఈ యొక్క తత్వమసి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసంగా అయ్యప్ప స్వామి దీక్షను పూని మండల కాలం ఎంతో వ్యయ ప్రయాసలతో మనం స్వామివారి దర్శనాన్ని చేరడానికి కొండకోణలు దాటి వనయాత్ర చేస్తూ 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించినప్పుడు అది నీవై నేను నిండి ఉన్నాను అని తెలుసుకోవడానికి కోసమే ఈ యొక్క వాక్యాన్ని తత్వమసి అనేది ముందుగా తెలియజేయడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఈ యొక్క విధానాన్ని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోను కాకుండా అరిషడ్వర్గాలను త్యజించి ఉన్నతమైన మార్గంలో భగవంతునిలో ఐక్యమవ్వడానికి, భగవంతుడితో కలిసిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని తెలియజేయడం కోసంగా ఈ యొక్క తత్వమసి అనే పదానికి ఆంతర్యాన్ని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు కోరుకున్న విధంగా మీరేంటి అనేది తెలుసుకోవాలి అని అంటే సర్వం తానై నిండి ఉన్నాను అనే విషయాన్ని మనం ఇప్పుడు తత్వమసి అనే పేరుతో ఎలా అయితే తెలుసుకున్నామో మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నాలలో భగవంతుని అనుగ్రహంతో మనం చేసే ఈ యొక్క మండల దీక్ష వల్ల ఒక్కొక్క మెట్టును దాటి అయ్యప్ప స్వామి వారిని ఎలా అయితే చేరుతున్నామో మనం ఈ యొక్క విధానంలో తెలుసుకునే ప్రయత్నంలో అన్ని రకాల దోషాలను వదిలివేయవలసిన గుణాలను త్యజించి అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో మనము తత్వమసి యొక్క ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి, అన్ని భగవత్ స్వరూపంతో సమానమైన భావన కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తత్వమసి అంటే అది నీవై నిండి ఉన్నాను అని, అంటే నీవే నేను అని దాని యొక్క అర్థం అన్నమాట. మనం 18 మెట్లను అధిష్టానం చేసి స్వామివారిని దర్శిస్తున్నాము అంటే ఆ 18 మెట్లు ఎక్కడానికి మండల దీక్ష తీసుకొని ఉపవాస నియమాలు పాటించి భూశయనాన్ని ఆచరిస్తూ అదేవిధంగా ఏకభుక్తాన్ని పాటిస్తూ వనయాత్ర ద్వారా పాదయాత్ర ద్వారా నడక మార్గంలో ఎంతో వ్యయ ప్రయాసలతోటి మనం ఈ యొక్క 18 మెట్ల వరకు చేరి స్వామివారిని దర్శిస్తున్నప్పుడు చివరిలో కలిగే ఆనందానుభూతినే మనము అది నీవై నిండి ఉన్నాను అని స్వామివారు చెప్పడానికే ఆ 18 మెట్లు ఎక్కగానే మనకు ముందుగా అయ్యప్ప స్వామివారి దర్శనం కంటే కనబడేది తత్వమసి అనే పదం. ఈ యొక్క తత్వమసి అనే పదానికి అర్థాన్ని కనుక తెలుసుకునే ప్రయత్నం కనుక చేసిన ప్రతి ఒక్కడూ కూడా సన్మార్గములో గురువులుగా తీర్చబడతారు. అటువంటి అయ్యప్ప స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా తత్వమసిలో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకొని మీ జీవితాలను ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.